రే బద్రి వస్తున్నాడు దారి వదలండి. నేనేరా. నీ రైట్ కి. లెట్స్ ప్లే. స్టార్ట్ సౌండ్. 1 2. డోలక్ వాయించడం, చేతులు మూమెంట్స్ ఉండాలి. అలాగే రిథమ్కి తగ్గట్టు కాళ్ళ మూమెంట్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం తల ఆడించాలి. బొమ్మలో నుంచి. అలాగే సార్. కాడెట్ సౌండ్ కట్. అర్థమైందా? అర్థమైంది సార్, కానీ రిథమ్కు తగ్గట్టు ఎలాగా? నీకు అసలు ఏమీ తెలీదు, అమ్మాయిల తప్ప. ఎవడో సన్నాసిగాడు చెబుతున్నాడు. డైరెక్టర్ అబ్బాయా? ఆయనేనయ్యా డైరెక్టర్. ఆయనే డైరెక్టరా? ఇంతకు ముందు టోపీలు పెట్టుకునే వాళ్ళు ఈడు మొండ మోపలా ముసుగేసాడంటబ్బా. సినిమా అనేది అందమైన లేనిది ఉన్నట్టు చూపించాను. ఫ్రేమ్ ఎంతవరకే పెట్టి అమ్మాయి డాన్స్ చేస్తున్నప్పుడు నువ్వు పక్క నుంచొని తలాడిస్తే చాలు. ఈ గంగిరెద్దు ఆడిస్తుంది చూడు, ఇలా అలా ఆడిస్తే చాలు. రిథమ్ తగ్గట్టు ఆడిచ్చు. యూ కెన్ డూ దాట్. ఏం లేదయ్యా, ఇప్పుడు జీప్ తీసుకొచ్చి ఒక స్టూల్ వేసి దాని మీద నిన్ను కూర్చోపెట్టి పగ్గాలు పట్టుకొని టొక్కు టొక్కుని గుర్రం తోలేటట్టు చూపించడాలా, అదే సినిమా. ఈడు బాగానే షూటింగ్ చేస్తున్నాడు రా. రెడీ స్టార్ట్ సౌండ్. ఏడ్రా డాన్స్ అదే కనిపెట్టినాను తేలిగ్గా ఆడేస్తుంది. కడట్ ఎవడయ్యా వాడు? కడట్. ఆహా, పాలతో కడిగిన ముత్యాల ఉంది కదరా పాలం. దీన్ని నా గడప రాళ్ల మీద ఆడించేస్తున్నాడు. అప్పుడు దా మా ఇంటికి డ్రెస్ తీసుకుంది కానీ. ఎవడదే? పెళ్ళైపోయింది. అయితే ఏడే ముళ్ళు ఏరి పారేమంటే నువ్వు కట్టు అంటావేటి? ఇదిగో చూడు, ఇంకో పారి పాప డాన్స్ ఆడేటప్పుడు కాల్లో ములుగుచ్చుకుందో ఈ మొత్తం బుల్డోజర్తో కొట్టించి పారతాను జాగ్రత్త. షట్ అప్. హూ ఇస్ దిస్ ఇడియట్? వైట్ అండ్ వైట్ అడుగుతున్నాడుగా, నేను ఎవరో చెప్పు. సార్, ఈ ఊళ్ళో పెద్ద మనిషి సార్. ఈయన దయ లేకుండా మనం ఇక్కడ షూటింగ్ చేయలేము. నిన్న షూటింగ్ చేసావు కదా, ఆ చోటు నాదే, ఈ చోటు నాదే. ఈ గుండు మాత్రం గవర్నమెంట్ వాళ్ళకి లీజుకి ఇచ్చానంతే. ఏది మాట్లాడినా బెల్లం కొట్టిందా ఇలా నిలబడిపోతావేటి? ఏ బామ్మర్దే, ఆ పెళ్ళైందంత నీకెందుకు రాయలాగా ఎలా రావో? నమస్కారం సార్. బ్రదర్స్ వైఫ్ కాదండి, ఈయన వైఫ్ బ్రదర్ అండి. ఏదో ఒకట్లేరా. ఈ నా గురించి తెలుసుకోవాలంట, కొంచెం వివరంగా చెప్పు. ఏం చెప్పమంటావు బావా? దేశంలో సైకిల్ స్టాండ్ కాంట్రాక్ట్ తీసుకున్నాం కదా, చెప్పు. అవునవును, ఆ కాంట్రాక్ట్ మా బావదే. ఒకసారి సైకిల్ స్టాండ్ లో పెట్టేసి బడికెళ్తున్న పిల్ల చేయి పట్టుకుని లాగితే ఊళ్ళో వాళ్ళు చెప్పులతో కొట్టి మర్చిపోయాను బావా. ప్యాండిల్ చల్లి ఆ తర్వాత చెప్పులతో కొట్టారు. ఆ తర్వాత వైజాగ్ లో 5 ఏళ్ళు, రాజమండ్రిలో 5 ఏళ్ళు, ఇవన్నీ చెప్పాలంటావా బావా? ఈయన మీద ఉన్న కోపంతో నన్ను వదిలేకండి డైరెక్టర్ గారు. సార్, నా పేరు బద్రి సార్. ఈ ఊరు వాడినే సార్. అందరికీ నాడి కొట్టుకుంటుంది సార్, కానీ నా నాడి నటిస్తుంది సార్. మన్మధరాజా మన్మధరాజా కన్నె వయసే గెల్లొద్దు మన్మధరాజా. యాక్ట్ చేస్తానని చెప్పి పాడతావేంటయ్యా? ఏదో ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. ఈయనకి సంగీతం వచ్చు, బాగా పాడతాడు సార్. ఇలా ఈస్ట్ మన కలర్లో కళ్ళ కంటూ ఈ పల్లెటూరులోనే తిరుగుతున్నాను సార్. నా జీవన జ్యోతిని వెలిగించండి సార్. అబ్బా, హీరోయిన్ ఎంత మంచి మాట వచ్చేస్తుంది. సహానా జిందాబాద్ శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా. చూడ్డానికి వచ్చామయ్యా. హీరోయిన్ కంటే వీడికే జుట్టు ఎక్కువ ఉంది. నమస్తే బాస్. ఏం సౌండ్? టీ తాగారా? నమస్కారం హీరోయిన్ గారు. నేను ట్రై చేస్తూనే ఉన్నాను ఆ యాక్టింగ్ చేయడానికి. లవ్ మ్యారేజెస్ మీద మీ ఉద్దేశం ఏంటండి? మీకు కొత్త హీరోకి కాసేపు నోరు మూసి కూర్చోలేవా? ఊరుకోవయ్యా, అలాగే చెబుతారు. రేపు తిరుపతి వెళ్ళి పెళ్లి చేసుకుని పెద్ద ఫోటో వేస్తారు. కట్అవుట్ అంటాడేంటి? ఏం భయపడకు, నేనున్నాగా. ఇక్కడ ఇక్కడే పికప్ అయిపోతుంది. కొత్త హీరోకి నోట్లో వేయలే. హీరో, నీ తెలుగులో పొట్టకోతే అచ్చరం మొక్క రాదు. నిన్నేరా, నీకు బొత్తిగా డాన్స్ రాదని ఆ డైరెక్టర్ నోటుకు వచ్చినట్టు తిడుతున్నాడు. ఆ డాన్స్ ఏదో నేర్చుకుని పైకి రావాలనుకోకుండా హీరోయిన్ తో పరాసిగా లేటరా. వెళ్ళి డాన్స్ నేర్చుకో పో. డైరెక్టర్, ఇది డాన్స్ నేర్పు. అమ్మడు మేకప్ వేసుకుంటున్నావు అనుకుంటా, ఈ పక్కన వేసుకో. ఇదిగో, ఇది పెద్దాపురం పాలకోవాలా ఉంది. ఎక్కడ పట్టారయ్యా? అంత డైరెక్టర్ పట్టాడు. ఇక నువ్వు చక్కగా డాన్స్ చేస్తున్నావు, దానికి ఇదిగా చోటు. నువ్వు మాత్రం ఏం చేస్తా,
నువ్వు చీకటి పడ్డాక మా ఇంటికి వచ్చేయి. నేల సాఫ్గా ఉంటది, నువ్వు ఆడినట్టు ఉంటది, నేను చూసినట్టు ఉంటది. పెదానికి రంగు అందరికి తెలియాలి కదా. ఏమయ్యో, ఆ డైరెక్టర్ మెంటల్ గడయ్యా, షూటింగ్ ఆపేస్తాడు. ఇగో ఆడు తెక్కోవడం తెలిసి ఆయన పెట్టి సినిమా తీస్తున్నావే, నువ్వెని చేతగా నోడివి నోర్మియా కర్మ. ఎక్స్క్యూజ్ మీ సార్, నెక్స్ట్ సీన్కి ఆర్టిస్ట్ని రెడీ చేయమంటారా లేక బ్రేక్ ఇస్తారా? తాగ పని చెప్పోయ్.